యెరికో పట్టణం, ఆకాశాన్ని తాకే గోడలు, అజేయమైన కోట. ఇశ్రాయేలు ప్రజలు బయట నిలబడ్డారు. వారి దగ్గర ఆయుధాలు కాదు, దేవుని వాగ్దానం మాత్రమే. దేవుడు యోషువాకు ఆజ్ఞ ఇచ్చాడు. 6 రోజులు నగరాన్ని చుట్టూ తిరుగండి. నిశ్శబ్దంగా ప్రజలు నడిచారు. 1 రోజు, 2, 3, గోడలు మాత్రం అలాగే ఉన్నాయి. 7వ రోజు వచ్చింది. 7 సార్లు చుట్టారు. పూజారులు బూరలూదారు. యోషువ గట్టిగా అరిచాడు, అరవండి! ప్రజల కేక ఆకాశాన్ని తాకింది. అప్పుడే గోడలు కంపించాయి. పెద్ద రాళ్లు కూలాయి. అజేయమైన కోట నేలమట్టమైంది. కత్తులు కాదు, విశ్వాసమే గెలిచింది. ప్రజలు తెలుసుకున్నారు, దేవుడు పోరాడితే గోడలకు నిలబడే శక్తి లేదు. సందేశం: నిశ్శబ్ద విశ్వాసం కూడా పెద్ద అడ్డంకులను కూలగొడుతుంది. దేవుని మాట ఉంటే గోడలు కూలుతాయి.